హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో టేస్టీగా క్యారమెల్ పాయసం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యారమెల్ పాయసం ఒక్కసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది దీని రుచి. చాలా అంటే చాలా బాగుంటుంది. తిన్నవాళ్ళు ఎవరైనా సరే అబ్బాయి ఎంత టేస్ట్గా ఉంది ఏంటి అని అడుగుతారు. కంపల్సరీ మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈ నోరూరించే క్యారమెల్ పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించేస్తాను. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే జీడిపప్పుల్ని బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను బాదం పప్పుని కొంచెం తురుములా వేసుకుంటున్నాను. మీరు తురుములైనా వేసుకోవచ్చు, లేదంటే ముక్కల కింద కట్ చేసైనా, లేకపోతే నట్స్ కిందైనా వేసుకోవచ్చు. ఇలా తురిమి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో నేను తురిమి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇలా నట్స్ని వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు సేమియా వేసుకొని సేమియాని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేయాలి. ఇలా 1 నిమిషం పాటు సేమియా వేయించుకున్న తర్వాత ఇందులో పాలను వేసుకోవాలి. నేను 1/2 లీటర్ పాలని, చిక్కటి పాలను తీసుకొని కాచుకొని 1/2 లీటర్ పాలని ఇందులో వేసుకున్నాను. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఈ సేమియాని వాటర్లో అస్సలు ఉడికించకూడదు, పాలలో మాత్రమే ఉడికించాలి. చిక్కటి పాలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సేమియా ఇలా ఉడికేంత వరకు 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇదే స్టవ్ మీద మరో గిన్నెను పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో పంచదారను తీసుకొని వేసుకోవాలి. మనం ఇక్కడ క్యారమెల్ రెడీ చేసుకుందాం. ఈ క్యారమెల్ ఎప్పుడు కూడా వాటర్ అసలు యాడ్ చేయకూడదు. ఈ పంచదారలో మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే పంచదార కరిగేంత వరకు దగ్గరుండి గరిటతో కలుపుకుంటూ కరిగించుకోవాలి. అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు. అలా కాదని మీరు హై ఫ్లేమ్లో పెట్టి చేసినా సరే క్యారమెల్ మాడిపోతుంది. క్యారమెల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి. ఇలా పంచదార మెల్ట్ అవుతుంది అన్నప్పుడు 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు, ఇక్కడ క్యారమెల్ రెడీ అయిపోయింది. ఇంకెక్కువసేపు ఉంచకుండా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇదే స్టవ్ మీద మనం ముందుగా తయారు చేసుకున్న పాయసం గిన్నెని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ క్యారమెల్ మొత్తాన్ని కూడా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మీరు కలపకపోతే ఈ క్యారమెల్ గడ్డకట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూనే ఉండాలి ఒక 2-3 నిమిషాలు. ఆ వేడికి ఎక్కడైనా గడ్డ కట్టినా సరే క్యారమెల్ కరిగిపోతుంది. ఇక్కడ నాకు గరిటికి గడ్డలా కట్టింది కదా, ఇదిలా ఇందులో వేసేసుకుని ఒక 2 నిమిషాలు కలుపుకుంటే క్యారమెల్ మొత్తం కూడా కరిగిపోయి కలిసిపోతుంది పాయసంలో. 1-2 నిమిషాలు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ క్యారమెల్ పాయసం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఈ నోరూరించే క్యారమెల్ పాయసం మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా సరే, లేదో అప్పటికప్పుడు మీకు స్వీట్ తినాలనిపించినా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా నచ్చుతుంది. కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇదే కాకుండా మీకు ఏదైనా రెసిపీ కావాలంటే అది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కంపల్సరీ చేసి చూపిస్తాను. మరో మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.